దేవినేని అవినాష్ ఒక కీలకమైన ప్రకటన చేసుకొచ్చారు. మా మీద దాడి చేసి తిరిగి మాపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం నీచం. పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరిస్తున్నారు. మేము వెళ్ళుంటే ప్రభుత్వ అరాచకాలు ప్రపంచానికి తెలిసేవి. అందుకే మా మీద రౌడీలతో దాడులు చేసి అడ్డుకున్నారు. అయినా రైతులకి న్యాయం జరిగేదాకా మా పోరాటం అయితే ఆపం. ఎన్నిసార్లైనా ఆపండి, రైతుల కోసం మళ్ళీ వస్తాం. గుండాలు మాఫియా ముఠాలను చూసి బెదిరేది లేదని ప్రకటించుకొచ్చారు. అక్రమ కేసులకు భయపడి అమరావతి రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గూండాలని మాఫియా ముఠాలను దించి దాడులు చేసే సంస్కృతి సబవేనా అని ప్రశ్నించారు. అమరావతికి భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తూ బలవంత భూసేకరణకు పాల్పడుతోందన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు నిజం కాబట్టినే అవి బయట ప్రపంచానికి తెలియకుండా చేయాలని కుట్రతోనే రైతు పరిరక్షణ కమిటీగా వెళ్తున్న మా మీద తెలుగుదేశం గూండాలు ఉండవల్లో దాడులు చేశారు, ధ్వజమెత్తారు. పైగా మేమే రౌడీలతో దాడులకు వెళ్తున్నట్టు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మేము పిలిస్తేనే వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చాను. పెనుమాక రైతులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం ముసుగులో వేల కోట్ల అవినీతి భూదోపిడీ జరుగుతోందని, అమరావతి కోసం విజయవాడ గొంతు పిసికేశారంటూ అవినాష్ మండిపడ్డారు. అమరావతి దోపిడీ వెలుగు చూస్తున్నటువంటి భయమే వాళ్ళని వెంటాడుతోందన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు.